సంగమా వింటున్నారా? ఏ దేవుడైతే మనిషిని సృష్టించి వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు, ఆ వివాహ బంధంలో సమస్య వచ్చినప్పుడు ఆ దేవుడే ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు వివాహ వయసు వచ్చినప్పుడు సహజంగా చదువుకుంటున్న చోట, ఉద్యోగం చేసే చోట ఒక అమ్మాయి నిన్ను ఆకర్షించవచ్చు, ఒక అబ్బాయి నిన్ను ఆకర్షించవచ్చు. ఆ ఆకర్షణ కాస్త స్నేహంగా మారొచ్చు, ఆ స్నేహం కాస్త ప్రేమగా మారొచ్చు, ఆ ప్రేమ కాస్త పెళ్లికి దారి తీయొచ్చు. కానీ వినో, నీ వివాహంలో ఎవరుండాలి? యేసు ఉండాలి. యేసు లేకుండా, క్రీస్తు లేకుండా నువ్వు వివాహం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ వివాహము చాలా కష్టాలు గుండా వెళుతుంది. మళ్ళా చెప్తున్నా, యేసయ్య ఉన్నప్పటికీ కూడా వివాహ బంధంలో, పెళ్లిలో కష్టాలు రావచ్చు. కానీ ఆ కష్టాలకు నా దేవుడే బాధ్యత వహిస్తాడు, పూచీకర్తగా ఉంటాడు. ఆ సమస్యలకు పరిష్కారాన్ని ఆయనే చూపిస్తాడు. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకండి.